హాయ్ ఫ్రెండ్స్, అవాజు. ఈరోజు మనం ఈ వీడియోలో 5th మార్చ్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదానీ పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1360 హై గాను, లో వచ్చేసి 1330 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎస్బీఐ లైఫ్ హై వచ్చేసి 1530 గాను, లో వచ్చేసి 1500 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1490 హై గాను, లో వచ్చేసి 1450 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1300 గాను, లో వచ్చేసి 1270 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1750 హై గాను, లో వచ్చేసి 1710 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 3050 హై గాను, లో వచ్చేసి 3000 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3340 హై గాను, లో వచ్చేసి 3300 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1450 గాను, లో వచ్చేసి 1410 గాను నమోదు కావడానికి 1420 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1550 గాను, లో వచ్చేసి 1510 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1120 హై గాను, లో వచ్చేసి 1090 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1110 హై గాను, లో వచ్చేసి 1080 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్ గురించి చెప్పే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.